నమస్తే అండి, నా పేరు చంద్రశేఖర్. విధాత హాస్పిటల్ విజయవాడ జనరల్ సర్జరీ మరియు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాలు ఈ హాస్పిటల్లో చూస్తుంటాను. పైల్స్ వల్ల అసలు ఏ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, పైల్స్ వచ్చిన వాళ్ళు ఏ లక్షణాలతో మనకి డాక్టర్ దగ్గరికి వస్తారు. సో పైల్స్ వచ్చిన వాళ్ళు యూజువల్గా ఏంటంటే, నాకు కింద ఒక గుబ్బలాగా మాసులాగా ఉందని, లేదంటే మోషన్ వచ్చే దగ్గర మనకి గడ్డలాగా ఉందని వచ్చేవాళ్ళు. అదేవిధంగా నాకు మోషన్ వచ్చే నాళంలో రక్తం వస్తుందని చెప్పి వచ్చేవాళ్ళు. అదేవిధంగా దురద ఉందని వచ్చేవాళ్ళు, ఆ మోషను కూర్చునే ఏరియాలో నొప్పి ఉందని వచ్చేవాళ్ళు. సో వీళ్ళు ఎక్కువగా మనకు కనిపిస్తుంటారు, ఈ లక్షణాలు ఉండేవాళ్ళు. యూజువల్గా ఏంటంటే పైల్స్లో మనకి 4వ గ్రేడ్లో తప్ప, అదేవిధంగా బయట పైల్స్ అనుకున్నాం అంటే ఎక్స్టర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ హిమరాయిడ్స్ అని చెప్పుకున్నాం ఇంతకుముందు. ఈ ఎక్స్టర్నల్ హిమరాయిడ్స్లో కూడా సివియర్ పెయిన్ ఉండే అవకాశం ఉంది. మామూలు ఇంటర్నల్ హిమరాయిడ్స్లో 4వ గ్రేడ్లో మాత్రమే ప్రొలాప్స్ హిమరాయిడ్స్ అంటారు, వాటిల్లో మాత్రమే మనకి పెయిన్ ఉండే అవకాశం ఉంది. ఎక్స్టర్నల్ హిమరాయిడ్స్లో మనం పెయిన్ ఉంటుందని చెప్పుకున్నాం. పెయిన్ ఎందుకు ఉంటుందంటే, ఈ ఎక్స్టర్నల్గా హిమరాయిడ్స్ యూజువల్గా చాలా రేర్గా మనకి సిమ్టమ్స్తో బయటపడుతుంది. ఎక్సెప్ట్ కొంత ఇచ్చింగ్ కంప్లైంట్ చేస్తుంటారు ఎక్కువ మంది, మాస్ కంప్లైంట్ చేస్తుంటారు. కొంతమంది మాత్రము దాంట్లో ఉండే రక్త ప్రసరణ బ్లాక్ అయ్యి రక్తం గడ్డగట్టి సివియర్ పెయిన్తో మనకి వస్తారు. దాన్నే థ్రాంబోజ్డ్ ఎక్స్టర్నల్ హిమరాయిడ్స్ అంటారు, థ్రాంబోజ్డ్ పైల్స్ అంటాము. ఇది యూజువల్గా సెల్ఫ్ లిమిటింగ్ డిసీజు. మరీ ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి, ఇన్ఫెక్ట్ అయ్యి పగిలిపోయి బ్లీడ్ అవుతున్న వాళ్ళకి మాత్రమే మనం ట్రీట్మెంట్, స్పెషల్గా సర్జికల్ ట్రీట్మెంట్ అనేది చేస్తాము. ఇది డే కేర్ ప్రొసీజరు. సింపుల్గా లోకల్ అనస్థీషియాలో కూడా మనం దాన్ని ఎక్సర్సైజ్ చేసి పంపించేస్తుంటాము.